ఓం శాంతి బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. अलौकिक माता पिता द्वारा सुख गनेरी परम शिक्षक परम सदगुरु परमात्मा से श्रेष्ठ शिक्षा ये। अब सभी ज्ञानभिलाषी पवित्रता प्रेम माताएं कन्याएं और बाई शांति वातावरण से पूरी तरह ईश्वरीय ज्ञान में अध्ययन में लग गई। సో ఎన్నో ఆబ్స్టకల్స్ వచ్చాయి ఓం మండలి పైన. సో ఫైనల్లీ జ్ఞాన ప్రతి ఒక్క ఆత్మ పవిత్రత ప్రేమ మాతలు కన్యలు సోదరి సోదరులు అంతా శాంతి వాతావరణంలో ఈశ్వరీయ జ్ఞానాన్ని అభ్యసించడం మొదలుపెట్టారు. उन्हें अपने जीवन में अपार आत्मिक सुख का अनुभव हुआ. వారందరికీ తమ జీవితంలో అపారమైన ఆత్మిక సుఖం అనుభవమైంది. अब उसका मनुवा गीते आज हमें वह बेहद भाता है. సో వారందరి నోటి నుంచి ఇదే పాట వచ్చింది. మాకు అనంతమైన తండ్రి లభించారు, వారితో మేము కనెక్షన్ పెట్టుకున్నాం. इस प्रकार अब पहले से भी अधिक शांतिपूर्वक अलौकिक कार्य चलने लगे. लोक लाज की परीक्षाओं को पार करने या कठिनाइयों को सहन करने के बाद अब आध्यात्मिकता के दूसरे विषय से खूब शिक्षा मिलते गए. సో ఈ విధంగా ఎంతో శాంతిపూర్వకంగా అలౌకిక కార్యాలు అదే విధంగా మొదలయ్యాయి. బయట ప్రపంచపు ఎన్నో పరీక్షలు కఠినమైన పరీక్షలు అన్నిటినీ దాటి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత వైపు అటెన్షన్ పెట్టారు. यूं तो इस पढ़ाई के वर्णन करने बैठे तो बहुत विस्तार होने पर उसका उल्लेख कारण कठिन होगा, परंतु सार रूप में यह कहा जा सकता स्वयं संबंधियों से अत्याचार परिणाम स्वरूप देह के संबंध का संन्यास जो जाने के बाद अब बाबा ने अनन्य प्रकार के उच्च त्याग के लिए तैयार किया. मन वचन कर्म का पूर्ण निर्विकारी बनने के लिए नित्य ज्ञान का अनमोल रहस्य बताया. సో ఈ విధంగా ఫస్ట్ దేహ సంబంధికుల నుంచి అతీతమైన స్థితిని మెయింటైన్ చేయాలి. ఈ దేహం నుంచి మొదట సన్యసించాలి. ఈ విధంగా బాబా దేహం నుంచి అతీతంగా ఉండే తయారీ ప్రతి ఒక్కరి చేత చేయించారు. మనస వాచ కర్మన నిర్వికారి స్థితిని ఎలా మెయింటైన్ చేయాలో కూడా బాబా ఎక్స్పీరియన్స్ చేయించారు. गहन पढ़ाई शुरू. बाबा ने हमें पहला पाठ यह पढ़ाया, अभी सभी का मर जीवा जन्म लिया है. సో ఈ విధంగా ఈ డిస్టర్బెన్సెస్ అన్ని అయిపోయాక చాలా లోతైన ఆధ్యాత్మికత వైపు ప్రతి ఒక్కరిని బాబా తీసుకెళ్లారు. ఫస్ట్ ప్రతి ఒక్కరిని ఇదే క్వశ్చన్ అడిగారు, మీరు మీ మరజీవ జీవితం మీరు ఇంకొక జీవితాన్ని ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా, మీ లౌకిక సంబంధాలు ప్రతి ఒక్కరిని ఇప్పుడు వదలాల్సిన అవసరం వస్తుంది. మీరు అసలు యాక్చువల్లీ ప్రపంచం నుంచే చనిపోయినట్టు భావించాలి. మనుషులు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇంత వారి మిత్ర సంబంధికులు అందరూ వారిని తలుచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీకు ఎలాంటి లౌకిక సంబంధికులు గుర్తు కూడా రాకూడదు. మీరు ఈ ప్రపంచం నుంచే చనిపోయారు, ఒక మరజీవ జీవితాన్ని అనుభవం చేసుకుంటున్నారు. పాత సంబంధాలు పాత జీవితం ఇదేది మీకు గుర్తు రాకూడదు. కేవలం నేను పరంపిత పరమాత్మ ఒడిలోకి వచ్చాను, నేను వారికి పిల్లవాడిగా అయ్యాను, నేను ఒక బ్రాహ్మణ ఆత్మను అనే స్థితిని మీరు మెయింటైన్ చేయాలి. నేను బ్రహ్మాముఖ వంశావళి ఆత్మను. బుద్ధి యోగం పరంపిత పరమాత్మతోనే జోడించాలి. దైహిక సంబంధికులను నేను స్మృతి చేయకూడదు. ఈశ్వరీయ సంబంధాన్ని నేను పెట్టుకోవాలి. ప్రపంచం నుంచి విస్మృతిని పొందాలి. ఈ విధంగా ఈశ్వరీయ శాంతి నా జన్మసిద్ధ అధికారం. సో ఈ విధంగా బాబా మరజీవ జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ చేశారు. ఇంకా జ్ఞానంలో ఎలా లోతుగా వెళ్ళారనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.